2015 ఐఐటిలో నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఒక వ్యక్తి ఒక చిన్న స్టార్టప్ ఐడియా మీద నమ్మకంతో ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తాడు. ఆ స్టార్టప్ ఐడియాని విని ఇన్వెస్టర్స్ రిజెక్ట్ చేసేవారు. అలా 1-2 సార్లు కాదు, ఏకంగా 75 టైమ్స్ ఆ ఐడియాని రిజెక్ట్ చేశారు. కానీ అదే స్టార్టప్ ఈ రోజు నెట్వర్త్ వచ్చేసి 1070 crores. అలానే మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉన్న ఓలా ఊబర్ ని కూడా దాటి ఈ రోజు ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగింది. అదే అండి నేను మాట్లాడేది ర్యాపిడో గురించి. ఇండియా మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క నీడ్స్ తెలుసుకొని ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో 2-wheeler వెహికల్స్ ని స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఏం రీసోర్సెస్ లేని వ్యక్తులు ఈ రోజు ర్యాపిడోని ఇంత పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ గా ఎలా మార్చారు? ఎన్నో లీగల్ బ్యాటిల్స్ ని ఫేస్ చేసి ఈ రోజు ఇంతలా ఎలా సక్సెస్ అయింది? వాళ్ళు ఏం స్ట్రాటజీస్ వాడారు? ఓలా ఊబర్ లాంటి పెద్ద కంపెనీస్ ని కూడా దాటి ఈ రోజు టాప్ 1 పొజిషన్ కి ఎలా ఎదిగింది? ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అరవింద్ బెంగళూరులో ఉంటాడు. కారులో ఆఫీస్ కు వెళ్తుంటే చాలా టైం ట్రాఫిక్ లోనే స్టక్ అయ్యేవాడు. బెంగళూరులో 5 kilometers వెళ్లాలన్నా గానీ మినిమం 20-30 minutes టైం పట్టేది. అరవింద్ వాళ్ళ ఫ్రెండ్స్ పవన్ అండ్ ఎస్ఆర్ రిషికేష్ తో ట్రాఫిక్ గురించి డిస్కషన్ చేసేవాడు. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏమైనా చెయ్యాలని వాళ్ళు డిసైడ్ అవుతారు. అదే ర్యాపిడో. ప్రతిరోజు ర్యాపిడోలో 15 lakhs రైడ్స్ అవుతున్నాయి. ఇంకో 1 year లో ఈ నెంబర్ ఇంటూ 10x కూడా కావచ్చు. అసలు ఓలా ఊబర్ ని ఎలా బీట్ చేసింది? వాళ్ళు వాడిన స్ట్రాటజీస్ ఏంటి? ఇప్పుడు మనం చూద్దాం. అరవింద్ అండ్ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ బెంగళూరులో కన్స్యూమర్ యొక్క బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తారు. బెంగళూరులో 2 types ఆఫ్ పీపుల్ ఉన్నారని. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ద మెగా వెల్తీ. వీళ్ళ దగ్గర చాలా డబ్బులైన ప్రాపర్టీస్ ఉంటాయి. వీళ్ళకి లైఫ్ లో ఏ ప్రాబ్లం ఉండదు, అంటే వీళ్ళు ఫైనాన్షియల్ గా చాలా స్టేబుల్ గా ఉంటారు. సెకండ్ కేటగిరీ వచ్చేసి ద మెగా సేవర్స్. వీళ్ళు లైఫ్ లో మనీని వాళ్ళ ఫ్యూచర్ అండ్ నీడ్స్ కోసం సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో మిడిల్ క్లాస్ పీపులే ఎక్కువగా ఉంటారు. ఈ కేటగిరీలో ఉన్న వ్యక్తులకు మెయిన్ గా 2 problems ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ద ఎంప్టీ వాలెట్. ద ఎంప్టీ వాలెట్ అంటే వీళ్ళ దగ్గర ఎక్కువగా మనీ ఉండవు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లేట్ ఆన్ వర్క్. వీళ్ళు లేట్ గా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ట్రాఫిక్ జామ్. అప్పుడే వాళ్ళ మైండ్ లో బైక్ టాక్సీని క్రియేట్ చేద్దామని పాపప్ అవుతుంది. అదే ర్యాపిడో. ఐడియా అయితే ఉంది కానీ దీనికి కావాల్సిన ఫండ్ మాత్రం లేదు. ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇయర్ బుక్ ప్రకారం ఇండియాలో 75% ఆఫ్ ద 2-wheeler వెహికల్స్ ఉన్నాయి. అందులో బైక్స్ అండ్ స్కూటర్స్ వాడే వారే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే 2-wheeler కాస్ట్ 4-wheeler కాస్ట్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వీటి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువలోనే అయిపోతుంది. అండ్ ట్రాఫిక్ జామ్ లో కూడా 2-wheeler వెహికల్స్ చాలా ఫాస్ట్ గా వెళ్తాయి. ఈ విషయాలన్నీ తెలుసుకొని కార్ టాక్సీ మోడల్ లా బైక్ టాక్సీని కూడా స్టార్ట్ చేద్దామని డిసైడ్ అవుతారు. మార్కెట్ లో బైక్ టాక్సీ ఎక్కడా లేదని తెలుసుకుంటారు. దీని వల్ల మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి మనీ అండ్ టైం సేఫ్ అవుతుంది. అండ్ ఇందులో కాంపిటీటర్స్ కూడా ఎవరు లేరని తెలుసుకుంటారు. ఇక ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా ఓలా ఊబర్ ని బీట్ చేయడం చాలా కష్టమని చెప్పేవారు. అంత పెద్ద $1 million కంపెనీని బీట్ చేయడం చాలా కష్టమని చెప్పేవారు. ఇక ర్యాపిడో ప్లాన్ సక్సెస్ అవ్వడం లేదు. ఇక్కడితో ర్యాపిడోని స్టాప్ చేద్దామని డిసైడ్ అవుతారు. ఆ టైంలోనే హీరో మోటార్ CEO పవన్ ముంజాల్ వాళ్ళకు ఫండ్స్ ఇస్తాడు. పవన్ ముంజాల్ వాళ్ళకు ఫండ్స్ తో పాటు ఒక ఎక్సలెంట్ అడ్వైస్ కూడా ఇస్తాడు. డోంట్ ఫోకస్ ఆన్ షేర్స్. ప్రెసెంట్ మార్కెట్ లో ప్రతి ఒక్కరు బిజినెస్ మార్కెట్ షేర్ పెంచుకుందామనే ఫోకస్ చేస్తూ ఉంటారు. లైక్ ఓలా అండ్ ఊబర్. ఓలా అండ్ ఊబర్ Tier 1 cities వాళ్ళకే సర్వీస్ ప్రొవైడ్ చేసేది. ఎందుకంటే Tier 1 cities లైక్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ అండ్ యావరేజ్ సాలరీ వచ్చేసి 35,000 to 45,000 ఉంటుంది. సో Tier 2, Tier 3 cities వాళ్ళు ఇంత మనీని ఎఫర్ట్ చేయలేరని వాళ్ళు తెలుసుకుంటారు. సో ఓలా అండ్ ఊబర్ Tier 1 cities వాళ్ళకే సర్వీస్ ప్రొవైడ్ చేసేది. అదే ర్యాపిడో ఫస్ట్ స్ట్రాటజీ టు ఫోకస్ ఆన్ Tier 2 అండ్ Tier 3 cities. Tier 2 అండ్ Tier 3 cities వాళ్ళు బస్సెస్ ఆర్ ఆటోస్ లో ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. బస్సెస్ ఆర్ ఆటోస్ లో చాలా క్రౌడ్ ఉంటుంది. సో ర్యాపిడో Tier 2 అండ్ Tier 3 cities మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఎవరి దగ్గర అయితే బైక్ ఉంటుందో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకునేలా కూడా ఈ ర్యాపిడో డిజైన్ చేసింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు బైక్ మీద వెళ్ళడం సేఫేనా? ఇండియాలో చూసుకుంటే పర్ డే యావరేజ్ గా 2000+ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ర్యాపిడో నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఆర్ఎంఎస్ అంటే రైడ్ మానిటరింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ తోని రైడర్ యొక్క స్పీడ్ ని ట్రాక్ చేయవచ్చు. రైడర్ ఒకవేళ స్పీడ్ గా వెళ్తే అలర్ట్ అనే ఇండికేషన్ వస్తుంది. సో ఇవన్నీ బానే ఉన్నాయి, బట్ ఇవన్నీ ఓలా అండ్ ఊబర్ కూడా చేస్తుందిగా ఒక చిన్న డౌట్ మీకు రావచ్చు. బట్ ఓలా అండ్ ఊబర్ స్టార్టింగ్ స్టేజ్ లో చాలా తక్కువ కమిషన్ తీసుకునేది అండ్ చాలా ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేసేది. బట్ మెల్లమెల్లగా కమిషన్ అనేది ఇంక్రీజ్ చేశారు. స్టార్టింగ్ స్టేజ్ లో 10-15% కమిషన్ తీసుకునేది. బట్ ఎప్పుడైతే కంపెనీ గ్రోత్ పెరుగుతుందో కమిషన్ రేట్ 30-40% ఇంక్రీజ్ చేశారు. దీంతో డ్రైవర్స్ ఇన్కమ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. అదే ర్యాపిడోలో చూసుకుంటే ఇలాంటి లిటికేషన్స్ ఏమీ ఉండవు. జాయిన్ ర్యాపిడో అండ్ బీ యువర్ ఓన్ బాస్ అనే స్ట్రాటజీతో ముందుకు నడుస్తుంది ర్యాపిడో. ర్యాపిడోలో 1 hour వర్క్ చేసి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కస్టమర్స్ దగ్గర నుంచే మనీ తీసుకోవచ్చు. అదే ఓలా ఊబర్ లో వీక్లీ ఆర్ మంత్లీ పేమెంట్స్ ఉంటాయి. సో ర్యాపిడో ప్రొవైడ్ చేసే సిస్టమ్ డ్రైవర్స్ కి చాలా నచ్చుతుంది.
మారింది. ర్యాపిడోని సైడ్ ఇన్కమ్ గా ట్రీట్ చేసి చాలా మంది మనీ ఎర్న్ చేసుకుంటున్నారు. ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ర్యాపిడోని ఖాళీ టైంలో చేస్తున్నారు. సో ఇలా ర్యాపిడో చాలా తక్కువ టైంలోనే చాలా గ్రోత్ కి ఎదిగింది. బట్ ఇక్కడే ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదని అక్టోబర్ 2018 కోయంబత్తూర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అక్కడి బైక్స్ అన్ని సీజ్ చేశారు. అలానే బెంగళూరులో ఫిబ్రవరి 2019 170 బైక్స్ ని సీజ్ చేశారు. ర్యాపిడో కంపెనీ దగ్గర రిక్వైర్డ్ లైసెన్స్ లేదని, ర్యాపిడో చేసేది ఇల్లీగల్ స్కామ్ అని హైకోర్టు అనౌన్స్ చేస్తుంది. ర్యాపిడో iOS ప్లే స్టోర్ లో నుంచి డిలీట్ చేయాలని ఆర్డర్స్ వేస్తారు. సో ఇక ర్యాపిడో ప్లే స్టోర్ లో నుంచి డిలీట్ చేస్తారు. ఆగస్ట్ 2019 మద్రాస్ హైకోర్టు బ్యాన్ ని క్విట్ చేసి స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని లీగల్ పర్మిషన్స్ తీసుకొని మళ్ళీ ర్యాపిడోని స్టార్ట్ చేసుకోవచ్చని పర్మిషన్ ఇస్తుంది. సో తమిళనాడు స్టేట్ లో మళ్ళీ ర్యాపిడోని స్టార్ట్ చేస్తారు. అక్టోబర్ 2020లో ర్యాపిడోలో 3 వీలర్ వెహికల్స్ ని కూడా బుక్ చేసుకునేలా డిజైన్ చేస్తారు. అలానే ర్యాపిడో డ్రైవర్స్ కి జీరో కమిషన్ అనే ప్లాన్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. అలానే ర్యాపిడోలో 4 వీలర్ వెహికల్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. వీటికి కూడా జీరో కమిషన్ ప్లాన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇలా ర్యాపిడో క్యాబ్ సర్వీసెస్ చాలా సక్సెస్ అవుతుంది. ర్యాపిడో ప్రతి ఒక్క ప్రాబ్లం కి సొల్యూషన్స్ కనిపెట్టి ఈ రోజు ఇంత పెద్ద సర్వీస్ బిజినెస్ గా మారింది. ఇప్పుడు ర్యాపిడో బిజినెస్ క్విక్ కామర్ బిజినెస్ తో కూడా టైఅప్ చేయడానికి రెడీగా ఉంది. ర్యాపిడో ఎలా క్లిక్ అయిందో చూద్దాం. ఇట్ ఈస్ ఏ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. ర్యాపిడోలో మనం ఖాళీగా ఉన్న టైంలో ర్యాపిడోని యూజ్ చేసుకోవచ్చు. అదే ఓలా ఊబర్ లో అలా ఉండదు. ఇంకా ర్యాపిడోలో చాలా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ర్యాపిడో సక్సెస్ స్టోరీ నేను చదువుతుంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనబడిందండి. ఒక చిన్న కోట్ మీతో షేర్ చేసుకుంటా. ర్యాపిడో సక్సెస్ జర్నీ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ గోయింగ్ త్రూ ఏ విండో వెన్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇండియాలో ఉన్న ఓలా అండ్ ఊబర్ మార్కెట్ లో పేరు సంపాదించుకొని వేరే కాంపిటీటర్స్ ఎవరిని రానివ్వకుండా డోర్ క్లోజ్ చేసింది. బట్ వాళ్ళ బిజినెస్ లోనే ఒక చిన్న ప్రాబ్లమ్ ని తెలుసుకొని సైలెంట్ గా దాని మీద వర్క్ చేసి ఈ రోజు ఇంత పెద్ద స్థాయికి ర్యాపిడో ఎదిగింది. ఏదైనా బిజినెస్ లో మీ కాంపిటీటర్స్ ఎంత పెద్ద కంపెనీ అయినా మీ దగ్గర కరెక్ట్ ప్లాన్ ఉంటే మీరు వాళ్ళని ఓడించవచ్చు. అదే బిజినెస్ లో మీరు నెంబర్ 1 కూడా కావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్లీ ఇంటరాక్షన్. ర్యాపిడోలో డైరెక్ట్ గా మనం కస్టమర్ నుంచే మనీ తీసుకోవచ్చు అండ్ కమిషన్ కూడా మనం అందులో కట్టుకోవచ్చు. అదే ఓలా ఊబర్ లో వీక్లీ ఆర్ మంత్లీ పేమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైజెస్ ఆర్ లో. ఓలా ఊబర్ లో చూసుకుంటే ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే మనం ర్యాపిడోలో ఒకసారి గమనించినట్టు అయితే చాలా తక్కువ ప్రైజెస్ కే మనకు ర్యాపిడో అనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కస్టమర్ సర్వీస్. ర్యాపిడో ఇంత సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కస్టమర్ సర్వీస్. ర్యాపిడో ప్రొవైడ్ చేసే కస్టమర్ సర్వీస్ చాలా బాగుంటుంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గానీ ర్యాపిడో చాలా క్విక్ గా రెస్పాన్స్ అవుతుంది. అదే మనం వేరే కంపెనీస్ చూసుకుంటే ఇంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వవు. మీరు ఒకటి అనుకోవచ్చు, ర్యాపిడో చాలా సక్సెస్ అయింది, చాలా డబ్బులు సంపాదించుకుంటుంది అనుకోవచ్చు, కానీ ఇది తప్పు. 2022 రిపోర్ట్స్ ప్రకారం ర్యాపిడోలో 434 crores లాస్ వచ్చింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న బిజినెస్ ఇంత లాస్ కి ఎలా వచ్చిందని. ఏదైనా కంపెనీ గ్రో అయ్యే టైంలో ఆ కంపెనీ లాభాల కన్నా ప్రాఫిట్ షేర్ అండ్ రెప్యుటేషన్ మీదనే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఎప్పుడైతే కరెక్ట్ మార్కెట్ షేర్ అండ్ ప్రాఫిట్ వస్తుందో అండ్ రెప్యుటేషన్ పెరుగుతుందో అప్పుడు వాళ్ళకి బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కస్టమర్ అటెన్షన్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ బిజినెస్ లో. ప్రతి ఒక్క ఫార్ములాని అప్లై చేసి ఈ రోజు ర్యాపిడో ఇంత పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ గా ఎదిగింది. ర్యాపిడో ఎప్పుడు కాంపిటీటర్స్ మీద ఫోకస్ చేయలేదు. ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయాలనే దాని మీదనే ఫోకస్ చేసింది. అందుకే ఈ రోజు ర్యాపిడో ఇంత పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ గా మారింది. ర్యాపిడో ఎప్పుడైనా ప్రాబ్లం మీదనే ఫోకస్ చేసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే దాని మీదనే ఫోకస్ చేసింది. అందుకే ఈ రోజు ఇంత పెద్ద స్థాయికి ఎదిగింది. మీరు కూడా మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ మీద కాకుండా సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తే మీరు కూడా చాలా సక్సెస్ అవుతారు. సో ఈ ర్యాపిడో సక్సెస్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్.